అధ్యక్ష, ఒక్క నిమిషం. సభ్యులిద్దరికీ ఆహ్వానం పలుకుతుంది ఈ జనరల్ బాడీ. మీరే క్వశ్చన్స్ వేస్తున్నారు, దానికి సమాధానాలు కూడా మీరే చెప్తున్నారు. కరెక్ట్ గా పరిస్థితి అలాంటిదే. అందుకోసం అది ఒక ఫెసిలిటీ మాకున్నది మీ దగ్గర. మీకు ఫస్ట్ మీరు చెప్పారు, నన్ను ఎవరు రికమెండ్ చేశారో తెలియదు, కానీ నా పేరు వచ్చేసి ఇది చూసిన తర్వాత నాకు తెలిసింది, నేను న్యాయం చేయాలనే ఆలోచనలో నేనున్నాను అనేసి. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ఎవరు మీకు తెలియకుండానే గవర్నమెంట్ మిమ్మల్ని అపాయింట్ చేసింది. అట్లానే సృజన గారిని చేశారు. ఇప్పుడు మా సభ్యులు అడిగారు అర్ధరాత్రి పూట అయినా వస్తాము అనేసి. అర్ధరాత్రి పూట రావడానికి మీరు అన్ని క్లియర్గా చెప్పారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ కోఆపరేటివ్ కమిషనర్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్, 3+2 మీరు 5 మెంబర్ కమిటీ, దీని పేరే. అందుచేత యూనిలాటరల్ డెసిషన్ తీసుకోవడానికి ఇక్కడ ఏమి మాత్రం వీలు లేదు. నెంబర్ 1 అది మీరు ఆలోచించి మీరు చెప్పింది మీరు చేయాలనే స్ఫూర్తి మీలో ఉంది. వీఆర్ వెల్కమింగ్. కాబట్టి తొందరపడి ఆవేశమైన నిర్ణయాలు కాకుండా, ఇది జనరల్ బాడీ కాబట్టి మీరు జనరల్ బాడీ అడ్వైజెస్ తీసుకొని, అదే అవసరమైతే ఒక అడ్వైజర్, ఇంతమంది నిష్ణార్థులైన వాళ్ళు, పవర్ఫుల్ పర్సన్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నారు కాబట్టి వాళ్లలో అడ్వైజరీ కమిటీని తీసుకొని దాని ప్రకారం మీరు వెళ్తే చాలా బాగుంటుంది అనేది అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అట్లానే సభా సదస్సులో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మీరు పైన ఉన్నవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ ఒకటి గమనించాలి. నా పేరు చంద్ర మధు, 3949 మెంబర్షిప్ మెంబర్. నేను జూనియర్ హాస్టల్ నుంచి యూనియన్ నుంచి వచ్చాను. 1983 నుంచి నేను ఫెడరేషన్ యాక్టివిటీస్లో కానీ యూనియన్ యాక్టివిటీస్లో కానీ బాగా ఉన్నాము. అట్లానే ఈ చిత్రపురి 99 వరకు ఎవరికి తెలియదు, కొంతమందికే తెలుసు. బహుశా అలాట్మెంట్ కమిటీకి వచ్చిన వాళ్ళు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళలాగా అనిపిస్తుంది వాళ్ళ భావజాలం, వాళ్ళు మాట్లాడటం చూస్తుంటే. సో వర్కర్స్కి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ వాళ్ళు చెప్పటం ఫేస్ రీడింగ్ ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే చెప్తున్నారు. ఫేస్ రీడింగ్ లేకుండా చాలా మంది, వేల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోండి. అలాగే ఈ చిత్రపురి సొసైటీ 67 ఎకరాల చిల్లర ఏదైతే ఉందండి, ఇది 99లో గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసి ఒక నోటీస్ ఇచ్చింది సొసైటీకి. మీరు డబ్బులు కట్టలేదు, మీరు 44 ఎకరాల వరకు మాత్రమే డబ్బులు కట్టారు, కాబట్టి మిగతా ల్యాండ్ మేము గవర్నమెంట్ తీసుకుంటాము అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది అనమాట. అదే నోటీస్ రిపీట్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇచ్చారు గవర్నమెంట్ నోటీస్. మీరు రాలేదు కాబట్టి మిగతా 60 ఎకరాలు మేము తీసేసుకుంటాము, మీకెందుకు, చిన్న చిన్న కార్మికులు ఉన్న ఏళ్ళకే సరిపోతుంది కదా అని 60 ఎకరాలు రిటర్న్ తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సెక్రటరీగా ఉన్నారు, పి భాస్కర్ రావు ప్రెసిడెంట్గా ఉన్నారు. మేము కమిటీ మెంబరం కాదండి, కమిటీలు అప్పుడు ఉన్న కమిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఇది ఏం చేద్దామని జనరల్ చెప్పినప్పుడు, నోటీస్ చదివినప్పుడు ప్రతి యూనియన్కి తిరిగి సినిమా కార్మికులు ఎవరున్నారో మీరందరూ మెంబర్షిప్ జాయిన్ కాండి, యూనియన్కి తిరిగినామండి, కావాలంటే ఇక్కడ ఉన్న ఎవరినైనా అడగొచ్చు. కొంతమంది అది కడతారా కట్టరు, వీళ్ళు డబ్బులు తినడానికి చేస్తున్నారు అని రకరకాల అవమానమైన పదార్థాలు కూడా వాడారు. అయినా కానీ సహించి మరి ఎలా చేయాలి ఇది అనుకున్నప్పుడు ఆ రోజు ఒక ప్రపోజల్ పెట్టారు జనలవాడిలో. ఎవరైనా కానీ సినిమా నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే, వారు డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ రిలేషన్లు ఎవరైనా కానీ మనిషికి 2-3 ఇట్లా కట్టుకుంటే ఆ డబ్బులు కట్టండి అన్నప్పుడు అది జనలవాడి తీర్మానం చేశారని మినిట్స్లో రాసినరా రాయలేదా నాకైతే తెలియదు. కానీ అప్పుడు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొంతమంది మెంబర్షిప్ కట్టించారండి. ఇలాంటి సార్ అలాట్ కమిటీ మెంబర్స్ గారు మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇది అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ డబ్బులు కట్టాలి, నేను మా డాక్టర్ మీద ఒక ఫ్లాట్ కట్టుకున్నాం. ఇట్లా ఆ జనలవాడి చెప్పిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తోటి డబ్బులు కట్టారు. ఆ డబ్బులు తీసుకుపోయే గవర్నమెంట్కి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఆ రోజు కట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో, సినిమా వర్కర్స్ కట్టిన డబ్బులు ఏమి లేవండి. 20%, 30% ఉందండి. ఆ 30% కూడా ఖర్చులు అయిపోయినాయండి 2009, 2003 వరకు. అన్ని డెఫిసిట్లు చెప్తున్నారు కదా, ఇందాక నేను బయట నుంచి వస్తున్నాను అప్పుడే చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు డెఫిసిట్లు ఇవన్నీ అని. అయితే దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి.
మీరు అలాట్మెంట్ చేసి ఇప్పుడు అంత అయిపోయింది, అంత అయిపోయి మొత్తం వచ్చిన తర్వాత 20 సంవత్సరాల నుంచి డబ్బులు కట్టిన వాళ్ళని ఈ రోజు వచ్చి మీరు మెంబరా కాదా అనేది మన బైలాలో మెంబర్ అనేది లేదండి అసలు. సినిమాకి పనిచేసిన కార్మికుడు అయితే చాలు అని చెప్పేసి. ఇప్పుడు కూడా సినిమాలో గ్రాఫిక్స్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి యూనియన్ కార్డులు లేవండి. 24 యూనియన్లో తీసుకుంటారండి. స్టూడియో వర్కర్స్ ఉన్నారండి, సెట్ హెల్పర్స్ ఉన్నారండి, ఫ్లోర్ అంతా తుడుస్తూ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు, వాళ్ళకి యూనియన్ కార్డులు లేవండి. వాళ్ళు తీసుకోరు యూనియన్ కార్డులు. యూనియన్ కార్డు తీసుకొని ఫస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ అవుతారని 3 లక్షలు కట్టాలా యూనియన్ కార్డు. ప్రొడక్షన్ మేనేజర్ తీసుకుంటే 3 లక్షలు కట్టాలా. ఈ రకంగా ఉన్న కార్మికులు కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నానండి. అదే రకంగా ఎప్పుడైతే 67 ఎకరాలు కట్టి రిజిస్ట్రేషన్ చేసినరో ఆ కట్టిన డబ్బులు అన్నీ కూడా అండి ఒక రకంగా చెప్తే సినిమా ఫ్యామిలీ డబ్బులు అండి, సినిమా కార్మికుల డబ్బులు కాదు. సినిమా ఫ్యామిలీ డబ్బులతోటే డబ్బులు కట్టి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేశారండి. మీ దగ్గర రికార్డు ఉండొచ్చు, కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి అండి. అట్లా వచ్చిన వాళ్ళే ఎవరైనా ఫ్యామిలీలో వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ కూతురు కానీ కొడుకు కానీ వస్తే అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ డబ్బులతోటే మనకి 67 ఎకరాలు నిలబడ్డదండి. ఈరోజు మనం అందరం సినిమా కార్మికులం, మన సినిమా వాళ్ళని కొట్లాడుతాం. నేను సినిమా కార్మికునేనండి. 99 వరకు తెలవకుంటే రామనాయుడు గారు స్టూడియో పక్కన గుడిసెలు లేపించి 1 సంవత్సరం ఫైట్ చేసాం. 9 రోజులు నిరాహారత దీక్ష చేసినాం ఇందిరా పార్కు దగ్గర. అప్పుడు మీకు 67 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీకు 67 ఎకరాలు ఇచ్చినాం కదా మణికొండలో, అది ఏమైంది అంటే అప్పుడు దాకా మా మణికొండలో ల్యాండ్ ఉన్న సంగతే తెలవదండి. అడగండి కావాలంటే అది జరిగింది లేవనేది. పరశురు గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు కదా, వారి సమక్షంలో మురళీమోహన్ గారు, పరశురు గారు, మురళీమోహన్, సురేష్ బాబు గారు అందరూ కూర్చున్నారు. విజయ నిర్మల గారు, నరేష్ గారు వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళాలి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని. అంటే ఇది నేను ఉపన్యాసం కోసం ఇవ్వట్లేదంటే రికార్డు కోసం లేదు, మీరు అవగాహన వస్తుందండి. చాలా మంది అవగాహన, కొంతమంది కొన్ని రకాల అవగాహన ఉంటుంది, దానికోసం చెప్తున్నాను. ఇది వేరే ఉద్దేశం కానే కాదండి ఇది. అయితే నిజంగా ఈ చిత్రపురికి పద్మాలయ చిత్రపురి కాలనీ పెడితే మాత్రం ఏం తప్పు లేదండి. పద్మాలయ ఎందుకంటే 86, 87 సంవత్సరంలో పాతాళ భైరవి సింహాసనం షూటింగ్ జరిగేటప్పుడు సినిమా కార్మికులు ఇక్కడ లేరు. యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చేవాళ్ళం, ఆర్ఎస్యూ వాళ్ళని, పీడిఎస్యూ వాళ్ళని, ఏబీవీ వాళ్ళని, స్టూడెంట్స్ కావాలంటే వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆ రోజు వచ్చిన విల్సనే ఈరోజు నెంబర్ 1 ఒక పార్టీకి లీడర్ అయి ఉన్నాడు. ఈ రకంగా చాలా మంది ఉన్నారండి. ఆ రోజు వచ్చిన స్టాలినే ఇప్పుడు ఫేమస్ కార్టూనిస్ట్ అయి ఉన్నాడు, సురేష్ స్టాలిన్. ఈ రకంగా ఫైట్ చేస్తూ వచ్చాడు. అయితే ఈ సొసైటీ ఏర్పడ్డప్పుడు అండి హైదరాబాద్లో యూనియన్లు లేవండి. యూనియన్ కార్డు సిస్టమ్ ఎందుకు వచ్చిందంటూ కూడా అడిగితే 2005లో మనం మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నప్పుడు, నేను 2000 ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ యూనియన్ కూడా చందాలు కట్టమంటే మా యూనియన్లో చందాలు లేవు, మా యూనియన్లో చందాలు లేవు అంటూ ఉండేవాళ్ళండి. అయితే అప్పుడు మనం కొత్త మెంబర్షిప్ ఇస్తున్నాం కదా, ఇచ్చేటప్పుడు మనం ఒక రిజల్యూషన్ చేసి తీసుకొస్తే బాగుంటుందంటే అట్లా చెయ్యకూడదు మన బైలా ప్రకారం అన్నారు. అయితే ఇండివిజువల్గా మేమేం చెప్పి ఎవరు వచ్చినా కానీ మీరు ఏ యూనియను, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, మీ యూనియన్లో యూనియన్ లెటర్ తీసుకురండి, మీరు డ్రైవర్స్ యూనియన్ మీ యూనియన్ నుంచి లెటర్ తీసుకురండి, మీరు డ్రైవర్స్ యూనియన్ లెటర్ తీసుకురండి, మీరు డాన్సర్స్ యూనియన్ లెటర్ తీసుకురండి. ఇట్లా లెటర్ తీసుకుంటే ఆ మెంబర్షిప్ కోసం వచ్చారు. ఆ రోజు ఫండ్ రేజింగ్ అయిందండి యూనియన్లలో. దానికోసం యూనియన్ కార్డ్ సిస్టమ్ పెట్టినామండి. మన బైలా కూడా మీరు బహుశా చదివి ఉంటారు, చూసుకోండి అండి ఒకసారి. బైలాలో సినిమా కార్మికుడికి ప్రొడ్యూసర్ దగ్గర ఎవరు పని చేసినా ప్రతి ఒక్కడు కూడా సినిమా కార్మికుడే అనే నేపథ్యంలో ఉందండి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా నడిపియండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను, మీరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినారని నేను అనుకుంటున్నాను మీ మాట భావజాలం చూస్తే. కాబట్టి మీ అందరూ కూడా అభినందనలు అండి, చక్కగా వచ్చారు కాబట్టి, ఇద్దరు అలాట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి. ఇట్లా కమిటీ కూడా చక్కగా పనిచేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇందాక మేము వచ్చేటప్పుడు ఒక పాయింట్ రేజ్ అయింది, ఒక చిన్న పాయింట్ చెప్పేసి నేను వదిలేస్తానండి. ఏంటి ఆ పాయింట్ అంటే మైక్రో ఆడిటింగ్ అని. వాస్తవంగా డెప్సిట్ ఉందా లేదా ఇట్లా డిస్ప్లే బోర్డు మీద చూస్తే అధ్యక్షుడు వారు ఎవరికి తెలియదు. ఒక సీఏ ఆడిటర్స్ అయితే వాళ్ళకేమన్నా తెలిస్తే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. చాలాసార్లు మనం మీటింగ్లో అనుకున్నాం బడ్జెట్ ఏదైతుందని. ఈ రోజు కూడా ఏజెండాలు చూసాం, ఫైనాన్స్ ఏమైనా పెడతారేమో కానీ ఫైనాన్స్ ఎక్కడ ఏజెండాలో పెట్టలా. 150 కోట్లు డెప్సిట్ ఉన్న బడ్జెట్లో ఫైనాన్స్ ఎందుకు ఏజెండాలో పెట్టలేదు? నెక్స్ట్ కనీసం వచ్చే ఏజెండాలో అయినా పెట్టండి అని సూచిస్తున్నా. కంపల్సరీ ఫైనాన్స్ అనేది 150 కోట్లు డెప్సిట్ ఉన్నప్పుడు 150 కోట్ల డెప్సిట్ ఉన్నది ఏజెండాలో ఎందుకు పెట్టలేదు? ఏజెండాలు పెట్టి చర్చిస్తే దానికి ఒక నిర్ణయాలు వస్తాయి. అది
ఈ మీటింగ్ లో అయిపోయింది కాబట్టి పెట్టలేకపోయారు కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని ఏ జెండాలో పెట్టండి అండి. అట్లాగే మీరే ఒక కమిటీ వేయండి. ఈ డెఫిసిట్ అంటున్నారు కదా, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక కమిటీ అండి, మీరు సొసైటీలో ఒక ఇద్దరు ఉండి, గవర్నమెంట్లో ఒక ఇద్దరు ఉండి ఆడిటింగ్ మొత్తం చెక్ చేయండి. నాకు తెలిసి చాలా ఫ్లాట్లు డబ్బులు కట్టకుండా రిజిస్ట్రేషన్ చేసింది కమిటీ. గత కమిటీ చేసిందా, ఈ కమిటీ చేసిందా కాదు, చాలా ఫ్లాట్లు చేశారు. ఆ డబ్బులన్నీ ఇప్పుడు రికవరీ కట్టుతున్నారని నేను అనుకుంటున్నా. ఈ ఇష్యూస్ మొత్తం వచ్చినాయి కాబట్టి ఆ డబ్బులన్నీ ఇప్పుడు రికవరీ చేస్తున్నారు. ఆ రికవరీ అంతా పాత కమిటీ మీద పడుతున్నాయి కదా, కాదు కదా. అట్లనే ఎల్ఐజీ వాళ్ళకి పాత కమిటీ సొసైటీ గ్యారెంటీ ఇచ్చింది. సొసైటీ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత అందులో కట్టేవాళ్ళు ఇప్పుడు కూడా క్లియరెన్స్కి వచ్చినప్పుడు 40,000 50,000 వాళ్ళ దగ్గర నుంచి మనం వసూలు చేస్తున్నాం. వాళ్ళ డబ్బులన్నీ కట్టి అవన్నీ కూడా ఆడిట్ కావాలండి. అందుకని మీరు కమిటీ వాళ్ళే, మీరు మంచి హృదయంతో ఉన్నారు కాబట్టి, నిస్వార్థంగా ఉన్నారు కాబట్టి, ఆ నిస్వార్థంతో మీరు ఒక ఆడిటింగ్ ఒక కమిటీ వేయండి, ప్రైవేట్గా మీరే వేయండి ఒక కమిటీని. ఆ కమిటీని మొత్తం ఆడిటింగ్ చేయమండి. ఫస్ట్ నుంచి అప్లికేషన్ తీస్తారు, ఎవరు డీడీ కట్టినరు, ఎవరు చెక్కులు బౌన్స్ అయినాయి, ఎవరైనా అని చెప్తారు. చేపియండి, మీరే చేయండి. అది ఎందుకు చేయకూడదు ఇంతమంది అడిగేటప్పుడు? మీరు ఫైనాన్స్ సంబంధించిన ఏజెండా నేను పెట్టలేదు, మీరు పెట్టాలి కదా. కనీసం నెక్స్ట్ జనరల్ బాడీలో అన్నా కానీ సార్ మీరు వెనకుండి మాట్లాడద్దు, ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. నేను చెప్పిన వచ్చి ఖండించు, నేను వచ్చినట్టే నువ్వు ఖండించు, నేను చెప్పి నువ్వు ఖండించు. ఎంక్వైరీ 51 ఎంక్వైరీ కాదు, 51 చేసినామని చెప్పు వాళ్ళకి చెప్పండి. నేను చెప్పాను, మీరు వినలేదు. వాళ్ళకి చెప్పండి, ఆ చెంచగాళ్ళకి చెప్పండి, చెంచాగిరి వద్దాడా డైరెక్ట్ మాట. నేను చెప్పిన నా తప్పు అని చెప్పండి. చెప్పారు, వాళ్ళు చెప్పిన తప్పు అని చెప్పాడు. అంతేగాని అయితే ఆ కమిటీ మీరే ఒక కమిటీని వేపియండి. 51 ఎంక్వైరీలో నేను బాధ్యునండి. చెప్తా 51 ఎంక్వైరీలో నేను ఒక మెంబర్ని. 2005 నుంచి 2020 వరకు కమిటీ మెంబర్గా ఉన్నా. కాబట్టే నేను చెప్తున్నా, డబ్బులు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఆ డబ్బులు కలెక్షన్ అయ్యి ఉంటాయి. ఓకే. అట్లానే బిల్డింగ్ మన అక్షయ్ కన్సల్టెన్స్ అనేవాడు 15-16లో పారిపోయాడు. 2000 వాడు బిల్డింగ్ చేస్తాడండి, ఎట్లా చేస్తాడు? మనకి ఏం తెలుసు బిల్డింగ్ చేయడానికి? ఇవన్నీ పర్ఫెక్ట్ చేయండి మీరు. నేను మీ కమిటీని తప్పు పట్టట్లా, మీరు మర్చిపోయి ఉంటే వాడిని గుర్తు చేస్తున్నాం, అది చేయండి అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అంటే థ్యాంక్ యూ. ఇది ఎజెండా